అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. భగవంతుడు అసలు ప్రజలకు ఎందుకు కనపడాడు? దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం. అందరి కష్ట సుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగిస్తూ ఉండేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు, ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజిస్తూ ఆయన నామస్మరణంతో నామజపం చేసుకునేవాడు. ఒకరోజు ఆ భగవంతుడు ఆ రాజుకు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల రాజు ఇలా అన్నాడు, హే భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వలన నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒక్కటే ఒక్క కోరిక. అదేమిటంటే, మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యం చేసినట్లే నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మీ కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులు చేయండి. వారికి మీ దర్శనాన్ని కూడా ఇవ్వండి మహాప్రభు అని కోరాడు. ఇది విన్న భగవంతుడు రాజును చూస్తూ, ఇది సంభవం కాదు రాజా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి, ఈ కోరికను తప్పనిసరిగా తీర్చాల్సిందే స్వామి అన్నాడు. మరి భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగక తప్పదు కదా. ఆయన చివరకు ఇలా అన్నాడు, సరే రాజా, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని అదుగా కొండ దగ్గరికి రా. నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నాడు. రాజు అది విన్ని ఎంతో ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో పెద్ద దండోర వేయించాడు. అదేమిటంటే, రేపు గనక మీరందరూ గనక కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి అక్కడ ఉన్న భగవంతుడు మీ అందరికీ దర్శనం ఇస్తాడు. ఇది రాజుగారి ఆజ్ఞ, మీరందరూ తప్పనిసరిగా రావాలి అని చెప్పి దండోర వేయించాడు. ఇక రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరితోటి నడుచుకుంటూ ఆ కొండవైపు నడక ప్రారంభించాడు. అక్కడ నడుస్తూ ఉండగా ఆ కొండ దారిలో ఒక చోట రాగి నాణాల నిధి కూడా కనిపించిందండి. ప్రజల్లో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, వారందరినీ సమాధానపరుస్తూ, దయచేసి అటువైపు ఎవ్వరూ వెళ్ళవద్దు, అటు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణ్యాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కలదనుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వలన వశీభూతులైనటువంటి ప్రజలను కొంతమంది రాగి నాణ్యాల దగ్గర ఆగిపోయి ఆ నాణ్యాలను మూటగట్టుకొని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మనసులో ఇలా అనుకున్నారు, మొదట ఈ రాగి నాణ్యాలు ఇంటికి చేర్చుకుందాం, ఆ తర్వాత భగవంతుడిని తర్వాత మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని అనుకుంటూ వెళ్ళారు. కానీ మిగతా వారితో రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక మళ్ళీ అందరికీ ఒక చోట వెండి నాణ్యాల కొండకి నిధి కనిపించింది. ఇక మిగిలిన ప్రజల్లో మళ్ళీ కొంతమంది అటువైపు పరిగెత్తారు. వెండి నాణ్యాలను మూటగట్టుకొని ఇంటివైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అవకాశం మళ్ళీ దొరకదని అనిపించింది. అసలు వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు. భగవంతుడైతే మళ్ళీ ఎక్కడో సాట దొరుకుతాడు కదా అనిపించింది వాళ్ళు. ఆ విధంగా మరికొంతమందితో కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణ్యాలు నిధి కనిపించింది. ఇంకా అంతే. ఇక ప్రజల్లో మిగిలిన వారంతా కూడా ఆఖరికి రాజు బంధువులతో సహా అటువైపు ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులాగే ఈ నాణ్యాలను మూట కట్టుకొని సంతోషంగా తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక కేవలం రాజు, రాణి మాత్రమే మిగిలారు. రాజుగారు రాణితో అంటున్నాడు, చూడుదేవి, ఈ ప్రజలంతా ఎంత ఆశపరులు. భగవంతుడు నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి అసలు తెలియటం లేదు. ఆ భగవంతుడు ఎదుట ఈ మొత్తం ప్రపంచంలో ధనమంతా కూడా ఒక లెక్కలోది కాదే అని అంటున్నప్పుడు ఆ రాణి నిజమే నాథ అంటూ ఆయన మాటలు సమర్థించింది. వారిద్దరే ముందుకు సాగుతున్నారు. కొంత దూరం వెళ్ళాక రాణికి, రాజుకు 7 రంగులతో దగదగ మెరుస్తూ ప్రక్కనే వజ్రాల నిధి కనిపించిందండి. ఇక అంతే, రాణిగారు చూసిన తర్వాత ఇంకా ఆగలేకపోయింది.
ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వలన రాజు ఎంత పిలుస్తున్నా వినకుండా అటువైపు పరిగెత్తి ఆ వజ్రాలన్నింటినీ మూటగట్టుకోవటం ప్రారంభించింది. మీరు త్వరగా వెళ్ళి రండి, మీరు వచ్చేలోపు నేను వీటన్నిటిని పోగు చేసి ఉంచుతాను అంది. అది చూసిన తర్వాత రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెందింది. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. మరి నిజంగానే అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడండి. రాజును చూస్తూనే భగవంతుడు అంటున్నాడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులేరి? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూనే ఉన్నా అన్నప్పుడు రాజుగారు చాలా సిగ్గుతో ఆ భగవంతుడి ముందు తలదించుకున్నాడు. ఇది చూసిన తర్వాత అప్పుడు భగవంతుడు రాజుతో ఈ విధంగా అంటున్నాడు, ఓ రాజా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని కనుక వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను అసలు లభించను, కనిపించను కూడా. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ అన్నిటికీ పొందలేరు. ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి అంతరాత్మలతో ఆ భగవంతుని శరణ వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటిని విడిచి ఇష్టంతో భక్తితో ఆ భగవంతుని కొలుస్తారో వారి అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ఇకనైనా సత్యాన్ని గుర్తించి సాక్షాత్తు ఆ భగవంతుని కలుసుకునే మార్గం ఏమిటో మనందరం తెలుసుకొని ఆ విధంగా పయనించుదాం. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.